నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కేసీఆర్ కు మళ్లీ అస్వస్థత. విషయం తెలియగానే స్వయంగా కారు నడుపుతూ వెళ్లిన కేటీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వైద్యుల బృందం. కేసీఆర్ ను పరామర్శించిన హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి. శనివారం రోజు అస్వస్థతకు గురి అయినట్లు తెలిసింది. ఏందంటే షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ కొంచెం హెచ్చుతచ్చులైనాయి. అవి ఎవరికైనా సాధారణంగా ప్రతి మనిషికి షుగర్ బీపీ ఉన్నోళ్ళకి అయితేనే ఉంటాయి. దీన్ని ఏం చేస్తారంటే హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగలేదు, రేపు అసెంబ్లీల కాళేశ్వరం కమిషన్ గురించి చర్చిస్తారేమో అని భయం మొదలైంది. దాంతో ఇది ఒక డ్రామా అంతే తప్పితే దానివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. దేశంలో కోట్ల మంది ఉన్నారు, కోట్ల మందికి చాలా మందికి బీపీలు, షుగర్లు మస్తుగున్నాయి. ఏంటంటే ఈ కాళేశ్వరం కమిషన్ గురించి అసెంబ్లీల చర్చ, దాపై తర్వాత చర్యలు. ఈ చర్యలు అనగానే భయం మొదలైంది. తప్పు చేయనోనికి ఎప్పుడు కూడా భయం అనేది ఉండదు. తప్పు చేసిరు, దాని నుంచి తప్పించుకోవడం కోసం మేము అసెంబ్లీకి హాజరుగాము, కోర్టుకు హాజరుగాము అవన్నీ చెప్పుకోవడానికి ఇదంతా. దానికి ఇంకా కేటీఆర్ పోయి జర హంగామా చేసినట్టు చేస్తున్నాడు. ఇదంతా ఏంటంటే ఎక్కడ మన పాపం పండి బయట పడుతుందో, మనం లోపలేస్తారో అనే ఒక భయంతో ఇవంతా ఒక డ్రామా. ఈ అస్వస్థత లేదు, ఏది లేదు. ఈయన ఒక్కడే మనిషి, ఈయనది ఒక్కందే ప్రాణం. దేశంలో ఉన్న వాళ్ళది ఎవరి ప్రాణాలు కావా? దానికి ఈయన గురించి ఏమి ఇంత పెద్దగా ఇయ్యాలి? అదే సాధారణ మనుషులు చాలా మందికి బీపీ, షుగర్లు ఉన్నాయి. ఎంతో మంది బీపీ పెరిగి గుండెపోటు వచ్చి మస్తుగా పోతురు.